హాయ్ అండి. గోదావరి స్పెషల్ మామిడికాయ పచ్చడిలు ఎలా తయారు చేయాలో ఒకసారి మీకు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో పచ్చిమిర్చి 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకోవాలండి. పచ్చిరొయ్యల్ని డైరెక్ట్గా కూడా కర్రీలో వేయకూడదు. ముందు ఆగిలి పెట్టాలండి. పచ్చిరొయ్యల్ని కడాయి పెట్టండి. కడాయిలో వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేయాలండి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చాక అప్పుడు కర్రీలో వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, పచ్చిరొయ్యల్లోంచి ఇలా వాటర్ వచ్చే వరకు పచ్చిరొయ్యలను ఉడకబెట్టుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే పచ్చిరొయ్యలో కొంచెం కారం వేసుకోవాలండి. మనం కర్రీలో వేస్తాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. కొంచెం అల్లం పేస్ట్, అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని దీంట్లోకి యాడ్ చేసుకో. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చిన్న మామిడికాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా కర్రీస్ సిమ్లో పెట్టుకుంటే బాగుంటాయండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనిద్దామండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫైనల్గా దీంట్లో కడిగి శుభ్రం చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.